అప్పుడు ఈ ఆకలి బాధ గానీ, లేతే ఈ పేదరికం గానీ చూసిన తర్వాత ఏమనిపించింది సార్ అసలు? ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది కానీ అప్పుడు ఆలోచిస్తే మాత్రం చాలా దుర్భరంగా అనిపించేది సార్. అంటే ఎలాగైనా గట్టెక్కాలి, కోరికలు ఎక్కువైపోయాయి సార్ అప్పుడు. మంచి పొజిషన్‌కి ఎళ్ళాలని అనుకున్నారా? బాగా కోటేసుకోవాలి, బాగా కారెక్కాలి, హ్మ్. మంచి ఫుడ్ తినాలి, బిర్యానీ తినాలి, ఏదో బాధలు పోవాలి, ఆకలి, మందు కొట్టడం, ఇవి కూడా ఉండేవి కోరికలు. అయ్యో ఉండేవి కాదు, ఎలా డబ్బులు లేవుగా, ఎవరైనా తాగితే చూడటం, ఎవరైనా పిల్లలకి పిలిస్తే వెళ్తాం. వెళ్ళినా మందు గురించి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేవాడు కాదు. కానీ భోజనం కోసం. భోజనం పెడితే ఆంధ్రా ఫుడ్ పెట్టేవారు. ఆ బంగాళదుంప, పప్పు, పచ్చడి ప్రమాణంగా తినేవాడు సార్. అదే పరమాన్నం. అలా ఎన్నేళ్ళు గడిచింది సార్ అలాగా? అలా 1 year. ఫస్ట్ 1 year అలా గడిచింది. తర్వాత జీతం వచ్చింది సార్. జీతం వచ్చింది, 3-4 వేలు జీతం రావటం, మళ్ళీ కొద్దిగా రూమ్ తీసుకోవడం, నేను వండుకోవటం, అప్పటికి డాక్టర్గా స్టెబిలైజ్ అయిపోవటం, హిందీ మాట్లాడటం, పెరిగిపోవటం, ఆ టైప్ ఆఫ్ ఇది పోయింది. ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ బాగా అలవాటైంది సార్ అప్పటికి ఇంగ్లీష్ ఏం లేదు, దిల్లీలో ఇంగ్లీష్ మాట్లాడరుగా, హిందీ అంతా హిందీ. ఎన్నేళ్ళు పని చేశారు సార్ డాక్టర్గా? 8 years. దేంట్లో చేశారు? MCD, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో. ఎక్కడ సార్ చేసింది? దాన్ని మళ్ళీ ఒకటి హిందూరావు హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ అండి, అక్కడ పనిచేశాను. అదే టైంలో 84లో ఇందిరాగాంధీ చంపేసినప్పుడు రైట్స్ జరిగినప్పుడు తిలక్ నగర్ అనే హాస్పిటల్ ఉంది, అక్కడ సర్దారు డాక్టర్ ఉంటే ఆయన్ని కొట్టి చంపేశారు. ఆ ప్లేస్లో ఎవరు వెళ్ళలేదు, డాక్టర్గా పోస్టింగ్ ఇస్తే నన్ను వేశారు. నేను వెళ్ళి చేరారు. డాక్టర్ గారు ఎక్కడ చంపేశారో, ఎక్కడ ఉండేవారో అదే రూమ్కి వెళ్ళి జాబ్ చేశాను. 2-3 years పనిచేశాను. ఆ తర్వాత కూడా ఈ గొడవలు ఎక్కువ జరిగినట్టున్నాయి కదా సార్? తర్వాత కూడా కంటిన్యూ అయినట్టు కొన్ని నెలల పాటు ఉన్నాయి సార్. కొన్ని నెలల పాటు జరిగాయి కదా? జరిగాయి సార్. 6 ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ మీద దాడి చేయడం గోలైంది సార్, చాలా గోలైంది సార్. అంతా ఈ దాడుల్లో కూడా మీరు భయం లేకుండా పనిచేశారా? భయపడేవాళ్ళు సార్. భయపడినా మాత్రమే నేను హిందీ కాదు, నేను అలాగ పంజాబీ కాదు, సర్దారు కాదు, మద్రాసు అని తెలిసిపోద్ది ఈజీగా. సో మద్రాసు అంటే సేఫ్, ఎవరు పట్టుకున్నాడు కాదు. అది ఏ హాస్పిటల్ అన్నారు? హిందూరావు హాస్పిటల్, తిలక్ నగర్ కాలనీ హాస్పిటల్. ఎంతకాలం చేశారు అక్కడ? చేశారు సార్. అదొక 2-3 years, ఇది ఒక 3 years. ఈ మధ్యలో ఇంకో డిస్పెన్సరీలో పనిచేశారు, నారాయణ విహార్ అని, అక్కడ 2 years, మొత్తం 8 years సార్.